ఒక బౌల్‌లో 4 కప్పులు గోధుమ పిండి తీసుకొని, అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పేసుకొని చపాతీ పిండిలాగా నీళ్ళు పోసుకొని ముద్దగా కలుపుకోవాలండి. అందులో 2 స్పూన్స్ నూనె రాసుకొని మూతపెట్టి నాననివ్వాలి. ఇది నానేలాగా ఒక్కొక్కరిలో 2 కప్స్ శనగపప్పు తీసుకొని 3 విజిల్స్ మీడియం మంట మీద రానివ్వాలండి. ఇలా స్ట్రైనర్‌తో వడకట్టుకొని చల్లారినాక ఇలా పౌడర్ పట్టుకోవాలి. ఒక కడాయిలో 2 ½ కప్పు బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలండి. ఇలా కరిగిన బెల్లంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కావాలంటే చూడొచ్చండి. ఇలా చపాతీ ఈ మధ్యలో ఇలా పూర్ణం బూరిని పెట్టుకొని చుట్టూరు క్లోజ్ చేసి పైన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసి ఇలా కవర్ మీద వేసి రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ బక్సాలు చేయడం చాలా ఈజీ. పాలిథిన్ కవర్ మీద చేసుకుంటే ఇది ఈ విధంగా పెద్దగా చపాతీ లాగా చేసుకోవాలండి. ఈ పలసంగా చేసుకుంటే సరిపోద్ది. పెంకు హీట్ పెట్టుకొని ఇలా 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్ట్ అని బక్సాలు రెడీ. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి.